మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల దైవ సందేశాలు అనే ఈ కార్యక్రమాన్ని వింటున్న మీకు ప్రత్యేకంగా వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ప్రభువు మీకును మీ కుటుంబాలకును క్షేమం కలుగ చేయునుగాక. మనం బ్రతుకుతున్నంతకాలం మన కొరకే మనం బ్రతకడానికి అలవాటుపడ్డాం. కానీ మన జీవితంలో మన కొరకు మనం బ్రతికినంత కాలం అనుకున్నంత సంతోషం, నెమ్మది, తృప్తి అనేది మనకు దొరకదు. నేను మరలా జ్ఞాపకం చేస్తాను. జీవితంలో తృప్తి లేకపోవడానికి, సంతోషం లేకపోవడానికి కారణం ఏమిటంటే నీ కొరకు నీవు బ్రతకడం. కానీ బైబిల్లో ఉన్న మాట ఏమిటంటే నువ్వు ఎప్పుడైనా ఇతరుల కొరకు బ్రతకడానికి అలవాటు పడితే అంటే దాని అర్థం ఏమిటి? నువ్వు బ్రతికే దానివల్ల ఇతరులకు సంతోషం కలగాలి. నీవు బ్రతకడం వలన అనేకులకు దీవెన కలగాలి. అంటే నీ వలన వారు సంతోషంగాను నెమ్మదిగాను అనుభవిస్తూ వారు సంతోషించినప్పుడు అది నీకు తృప్తి కలుగు చేస్తుంది, దీవెన కలుగు చేస్తుంది. బైబిల్లో యోబు అనే దైవజనుని చూస్తారు. ఒక క్షణం ఆలకిస్తే అతను అంటాడు కదా, పరవాసి కనబడిన ఆకలితో ఉన్న బిడ్డలు ఎవరైనా కనబడితే నేను తినే అన్నంలో కొంచెమైనా వాళ్ళకి పెట్టకుండా నేను ఏనాడు తినలేను. తల్లిదండ్రులు లేని పిల్లలకి నేను తండ్రిని అయ్యాను. మరో చెప్పాలి అంటే వారికి నేను కన్నులుగా ఉన్నాను, వారికి నేను చేతులుగా ఉన్నాను అంటూ తన బాధ్యతలను విస్మరించకుండా నెరవేరుస్తూ వారి నుంచి అంటున్న మాట ఏమిటంటే నేను వారి పట్ల ఇలా వ్యవహరించాను, నాకు ఎంత తృప్తిగా ఉంది. మీకు మీరుగా బ్రతకడం, మిమ్మల్ని మీరే పోషించుకోవడం, మిమ్మల్ని మీరే తృప్తిపరచుకోవడం, ఉన్నదంతా నాది అని అనుకుంటూ నేను ఆనందపడడం వలన సొమ్ము ఉంటుంది కానీ సంతోషం ఉండదు. కష్టకాలంలో ఉన్న ఒక పేదవానికి కానీ నీవు ఒక అంగీ ఇస్తే, ఒకవేళ వేదనను ఒక వ్యక్తిని పలకరిస్తే నీ చిరునవ్వు వారి జీవితం మీద చెరగని ముద్ర వేస్తుంది. నీవిచ్చిన అంగి వాళ్ళ కళ్ళల్లో ఉత్సాహాన్ని, ఆనందాన్ని రేపుతూ నీ వైపు కృతజ్ఞతగా చూస్తారు. దానివల్ల నువ్వు పొందే ఆనందం ఇంత అంత అని చెప్పలేం. యేసు ప్రభువు కూడా మన సంతోషం కొరకే ఈ లోకానికి వచ్చి తన అమూల్యమైన రక్తాన్ని కార్చి మన పాప పరిహారం చేసి రక్షణ ఆనందాన్ని కలుగు చేశాడు. అపోస్తలుడైన పౌలు రోమాపత్రిక 15వ అధ్యాయము 3వ వాక్యంలో ఇలా రాసి ఉన్నది. పౌలు రాసిన పత్రికలోని మాట మీరు జాగ్రత్తగా వినండి. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరుచుకొనలేదు కానీ, విన్నారుగా, తన్ను తాను సంతోషపరుచుకోలేదు కానీ ఎదుడు అని సంతోషం కొరకే ఆయన ప్రయాసపడ్డాడు. కనుక క్రైస్తవుడు అని అంటే అర్థం ఏమిటంటే అతడు ఇతరులను సంతోషపరిచేందుకు బ్రతకగలిగిన వాడు, దేవుని ప్రేమను రుచి చూపించగలిగిన వాడు. అందుకని నీకు నిజమైన సంతోషమైన, తృప్తైన, ఆనందమైన కలిగేది ఎప్పుడో తెలుసా? నీవు నీ కొరకు బ్రతకడం కాక యేసులాగా, యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన నీవును ఇతరుల కొరకే బ్రతికి వారికి ఆశీర్వాదకరంగా, వారికి కన్నులుగాను, వారికి తండ్రిగాను, వాళ్ళని ఆదరించే వ్యక్తిలాగాను, నీతో అన్నిట్లో పాలు పొందే వ్యక్తుల్లాగా వారి పట్ల నువ్వు ప్రవర్తించగలిగితే నీకు కలిగే తృప్తి, ఆనందం ఎంత అంత అని చెప్పలేము. మదర్ తెరీసాను జ్ఞాపకం చేసుకుంటే ఆమె తన జీవితంలో చేసిన త్యాగానికి ఫలితం తాను అంత ఆనందాన్ని అనుభవించింది. అంటే వాళ్ళకు చేసిన పరిచయ, కుష్ఠరోగులకు చేసిన పరిచయలు, వాళ్ళకు చేస్తున్న పరిచయలో ఎంతో ఆనందపడింది, వాళ్ళును ఆనందపడ్డారు. ఈ రోజున మన కొరకు బ్రతకడం కంటే ప్రభువు పేరట అనేకుల కొరకు బ్రతుకుదాం. ఆ దీవెనల చేత మీ కుటుంబాలు అంతకంతకు వర్ధిల్లునుగాక. పరిశుద్ధుడును ప్రేమాముడైన ప్రభు వందనాలయ, అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. మా జీవితంలో నిజమైన సంతోషం, తృప్తి, ఆనందం కలుగునట్లుగా ఈ మాటలు విన్నవారు ఇక నీ కొరకు బ్రతకడానికి, ఈ లోకంలో జీవించినంతకాలం అనేకుల కొరకు బ్రతకడానికి ఆశీర్వాదకరంగా మార్చి దానిని బట్టి తృప్తి కలుగు చేసి దీవించుమని యేసు పేరట వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.